ఏ దేవాలయానికైనా వెళ్ళాలంటే మన శరీరం కాదు, మన హృదయం శుద్ధంగా ఉండాలి. కానీ ఓసారి పరిశుద్ధమైన హృదయం దేవాలయంలోకి వెళ్ళలేకపోయింది. అప్పుడు ఏమైందంటే దేవుడు తానే తన భక్తుని వైపు తిరిగాడట. ఈ సంఘటన కల్పితం కాదు. కర్ణాటక ఉడిపిలో నిజంగా జరిగిన ఒక ఘట్టం. కనకదాసు ఒక చిన్న ఊరిలో పుట్టిన పేదవాడు. నమ్మకం, భక్తి, ప్రేమ అన్నీ కలిగిన హరిదాసుడు. కానీ ఆయన ఓ తక్కువ కులంలో పుట్టిన కారణంగా అప్పటి సమాజం ఆయనను ఉడిపి కృష్ణ దేవాలయం లోపలికి వెళ్ళనివ్వలేదు. అయినా కూడా ఆయన కోప్పడలేదు, తిరిగి వెళ్ళిపోలేదు. దేవునికి బయట నుంచే భజనలు, కీర్తనలు చేసేవాడట. అంతటి ప్రేమ చూసిన కృష్ణుడు తన భక్తుని వైపుకు తిరిగాడు. దేవాలయానికి ఎదురుగా కాకుండా బయట ఉన్న కనకదాసుని వైపు తిరిగి నిల్చున్నాడు. అలా మానవులు నిర్మించిన గోడల్ని చీల్చుకుంటూ గుడి గోడలో ఒక చిన్న కిటికీ ఏర్పడినట్లుగా చెబుతారు. అక్కడి నుంచే కనకదాసు స్వామిని దర్శించాడట. ఈ కిటికీ పేరు ఇప్పుడు కనకన కింది అని అంటారు. ఇది ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో ఉంది. చాలామంది అక్కడి నుంచే స్వామిని దర్శిస్తారు. ఎందుకంటే ఆ దర్శనానికి కథ ఉంది, నీతి ఉంది, ప్రేమ కూడా ఉంది. భక్తికి గోడలు ఉండవు, కులానికి, జాతికి దేవుడు బంధించబడడు. ప్రేమతో పాడిన ఓ పాట, గుండెతో చేసిన ఓ పూజ, అది గుళ్ళో కాదు గుండెలో ఉండాలి. అప్పుడే దేవుడు మన వైపుకు తన దృష్టిని తిప్పుతాడు. కనకదాసు చెప్పిన ఈ సత్యం యుగాల వరకు నిలుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి.